ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెరికోస్ వెయిన్స్ కి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తుంది అవిస్ హాస్పిటల్ అని అందరికీ తెలిసిన విషయమే. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. చాలా మందిలో కాళ్ళల్లో నీలిరంగు సిరలు, ఉబ్బిన సిరల వల్ల నొప్పిగా ఉంది, దురదగా ఉంది, మంటగా ఉంది, ఇలాంటి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటినే వెరికోస్ వైన్స్ అంటాం అనమాట. సో ఇది ఎక్కువగా డే మొత్తం ఎక్కువసేపు నిల్చొని వర్క్ చేసిన, కూర్చొని వర్క్ చేసిన ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఉమెన్స్లో ఎక్కువ వస్తుంటుంది, అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి మన బాడీ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల, మన బాడీ వెయిట్ మొత్తం కూడా కాళ్ళ మీద పడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో జానమని లైట్ తీసుకుంటూ ఉంటారు, ఇదేం పెద్ద సివియర్ ప్రాబ్లం కాదులే, నొప్పి వస్తుంది పోతుంది అనుకుంటుంటారు. బట్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి వెరికోస్ వెయిన్స్ కి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తుంది అవిస్ హాస్పిటల్ అని అందరికీ తెలిసిన విషయమే. చాలా తక్కువ టైంలో దాదాపు 25 బ్రాంచ్లు ప్లేస్ పెట్టారనమాట. సో అంటే అంత మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి ప్రజలు అంత బాగా ఆదరించారు. సో బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్గా, అలాగే బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్గా డాక్టర్ రాజావి కొప్పాల గారికి అవార్డు కూడా వచ్చింది. సో ఇదివరకు మనం జూబ్లీ హిల్స్లో, కూకట్పల్లిలో అన్ని బ్రాంచెస్ తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం దిల్సుఖ్ నగర్లోని అవిస్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, మొత్తం హాస్పిటల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చాలా తెలుసుకుందాం, రండి. సో మనకి హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రిసెప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఓపీ కూడా ఉంది. సో ఇందులో ఏంటంటే పేషెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు అవిస్ హాస్పిటల్ ఎలా తెలిసింది, ఏ ప్లాట్ఫామ్లో చూసి ఎవరు సజెస్ట్ చేశారు, ఎలా తెలిసింది అని కూడా మీకు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అవిస్ హాస్పిటల్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో 1 వీక్ బిఫోర్ కానీ, ఒక 2-3 డేస్ బిఫోర్ కానీ ఓపీ తీసుకుంటే మీకు జస్ట్ 249 రూపీస్ మాత్రమే. లేదు మాకు ఇమ్మీడియట్గా కావాలి, అప్పటికప్పుడే మేము వచ్చి తీసుకోవాలంటే 600 రూపీస్ ఉంటుందన్నమాట ఓపీ. సో బెటర్ మీరు ఒక 1 వీక్ ముందు ఆన్లైన్లో తీసుకోవడం బెటర్. అలాగే మీకు వెయిటింగ్ టైం కూడా ఎక్కువగా ఉండదు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఓపీ. సో ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూస్తే అసలు వెరికోస్ వైన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇక్కడంతా కూడా మనకి ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ పోస్టర్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారనమాట. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ పేషెంట్ వెయిటింగ్ రూమ్ అనమాట. ఇక్కడ వెయిట్ చేయొచ్చు, అంటే 1 by 1 వెళ్తారు కదా, సో ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, లేడీస్వి, మెన్స్వి సపరేట్గా. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్తే ఇది స్కాన్ రూమ్ అనమాట. సో అసలు ఫస్ట్ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఒక రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ 1 అనే ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు, డైరెక్ట్గా డాక్టర్ గారు పేషెంట్తో మాట్లాడడం జరుగుతుంది. అంటే మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఎలా ఐడెంటిఫై చేశారు, ఫస్ట్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించాయి, సో అసలు మీరు ఏం వర్క్ చేస్తారు, సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటారనమాట. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత డాక్టర్కి కన్సల్టేషన్ 2 అనమాట. సో ఇది మనకి కన్సల్టేషన్ 2 అనమాట. అంటే స్కాన్ రూమ్లో వచ్చిన డీటెయిల్స్, అలాగే ఫస్ట్ మనకి కన్సల్టేషన్ 1లో డాక్టర్ గారికి చెప్పిన బేసిక్ డీటెయిల్స్, వాటిని బట్టి అసలు పేషెంట్కి ఏ స్టేజ్లో, మనం ఇందాక అక్కడ పోస్టర్ చూసాం, వెరికోస్ వైన్స్లో 6 స్టేజెస్ ఉంటాయి. సో ఈ పేషెంట్కి ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే మంచిది, సో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ డాక్టర్ గారు మాట్లాడి డిసైడ్ చేస్తారనమాట. సో అంటే వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ మనకి ఆపరేషన్ అవసరం లేదు, జస్ట్ బేసిక్ టాబ్లెట్స్తో, మెడిసిన్స్తో తగ్గిపోతుంది అనుకుంటే ఇక్కడ చెప్తారు. లేదు అంటే ఇంకా ఏమైనా వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, ప్రొసీజర్ ఏమైనా ఉంది అనుకుంటే మనకి కౌన్సిలింగ్ రూమ్ కూడా ఉందన్నమాట. సో ఇది కౌన్సిలింగ్ రూము. కన్సల్టేషన్ 2లో మనం పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు కదా, సో దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కౌన్సిలింగ్ రూమ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ప్యాకేజ్ ఏంటి, సో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మన అవిస్ హాస్పిటల్స్లో
ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది క్లెయిమ్ చేసుకోవడం అనేది, ఒక 24 అవర్స్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. బట్ మన ఆవిస్ హాస్పిటల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంటే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మ్యాక్సిమం 1 అవర్లో క్లోజ్ అవుతుంది. సో మేము డే మొత్తం అడ్మిట్ అవ్వలేదు కదా, మరి మాకు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ అవుతుంది అని చాలామంది డౌట్ ఉంటుందండి. బట్ అవిస్ హాస్పిటల్లో ఆ ప్రాబ్లమే అవసరం లేదు. మీరు హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ అయినా 1 అవర్లో ట్రీట్మెంట్ అయినా సేమ్ డే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా మీ వర్క్స్ మీరు చూసుకోవచ్చు. సో అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా ఈజీగా క్లెయిమ్ అయిపోతుంది. అది బెస్ట్ థింగ్ ఇక్కడ. సో కౌన్సిలింగ్ రూమ్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దాని ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రొసీజర్ మొత్తం కూడా మనకి ఐసీయూలో జరుగుతుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏ స్టేజ్లో ఉన్నా సరే ప్రొసీజర్ అన్నీ కూడా ఐసీయూలో జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి విఐపి వార్డ్ అనమాట. విఐపి వార్డ్ ఎందుకు సపరేట్ ఇచ్చారు, విఐపి వార్డ్ ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్ మాకు కొంచెం ప్రైవసీ కావాలి, అందరితో కలిసి కాకుండా మాకు కొంచెం ప్రైవసీ కావాలి, కొంతమంది సెలబ్రిటీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇది విఐపి వార్డ్ అనమాట. సో విఐపి వార్డులో ఏంటంటే కొంచెం స్పేషియస్ రూమ్ ఇచ్చారు, ఒకటే సింగిల్ బెడ్ ఇచ్చారు, ఒకరికే ఉంటుంది. ద సేమ్ టైం మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది విఐపి వార్డు. సో ఇదివరకు మనం విఐపి వార్డ్ చూసాం, ఇప్పుడు మనం చూస్తుంది విఐపి లాంజ్ అనమాట. అంటే ఆ పేషెంట్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. వెయిటింగ్ రూమ్ అనమాట విఐపి లాంజ్. ఇది కొంచెం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి ఇది మనకి జనరల్ వార్డ్ అనమాట. సో ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి అనుకున్న వారి కోసం ఇది అనమాట. ఇది నార్మల్ జనరల్ వార్డు. ఇందులో కూడా మనకి దాదాపు ఒక 4 బెడ్స్ ఉన్నాయి. సో 4 బెడ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అంతా కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, సేమ్ టైం ఏసీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఇదన్నమాట మొత్తం అవిస్ హాస్పిటల్ ఇలా ఉంటుంది. అలాగే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో కూడా ఫార్మసీ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఫార్మసీ అనమాట. సో మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ ప్రొసీజర్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు అనుకున్న వారి కోసం ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే బయట సపరేట్గా వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ టెన్షన్ లేదు. సో ఇక్కడే మీ ప్రాబ్లం ఏంటి, వాటికి కావాల్సిన మెడిసిన్ ఏంటి అన్నీ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. 25+ బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మన రాజావి కొప్పాల గారు కూడా ఇప్పటి వరకు దాదాపు 58,000+ పేషెంట్స్కి ట్రీట్ చేయడం జరిగింది. అది కూడా 98% సక్సెస్ఫుల్ రేట్తో. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, అసలు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని బేసిస్తో డాక్టర్ గారు మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు తప్పకుండా వెయిట్ చేయకుండా, లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది తప్పకుండా. అస్సలు ఆలస్యం చేయకండి. సో మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, సో డాక్టర్ గారితో మాట్లాడాలి, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.